పల్నాడులో జరిగిన దళిత నాయకుడు సాల్మాన్ హత్య అత్యంత దారుణమని, ఇది దళితుల పట్ల జరిగే అన్యాయమని వైసీపీ నాయకులు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం దళితులకు రక్షణ లేకుండా చేస్తుందని, అత్యంత దారుణంగా జరిగే ఈ సంఘటనే ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో గురజాల గ్రామంలో సాల్మాన్ గారి హత్య చాలా దారుణమైనటువంటిది. హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు. మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాలని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి సంబంధిత తగినటువంటి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ అధికారులు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగా పూడ్చలేం, కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వారు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సాల్మన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో గురజాల శ్రీకాకుళం పట్టణంలో వైసీపీ ర్యాలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, శాలిని, దళిత నాయకుడు సల్మాన్ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అందరూ కూడా ర్యాలీ నిర్వహించారు. అయితే దళితులపై జరిగేటటువంటి దాడులు చాలా అమానుషమని, దళితుల పట్ల ఎంత వివక్ష చూపుతారన్నటువంటి ప్రధాన డిమాండ్ తో వీళ్ళు ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంఘీభావము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన నాయకులు కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రులు అలాగే యువ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే దళితుల పట్ల తన భార్య అనారోగ్యంతో ఉందని పరామర్శకెళ్లేటప్పుడు ఎంతటి దారుణానికి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఒడిగట్టారనేటువంటిది ఇప్పుడు తీవ్ర విమర్శ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అయితే దీనికి తోడు దళిత నాయకులు కూడా తీవ్ర అభ్యంతరాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే దళితులపై వివక్ష చూపుతున్నారని, దళితులపై దాడులు పెరిగిపోయాయని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని దళిత నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ నిందితుల్ని వెంటనే శిక్షించాలని, లేకుంటే రాష్ట్రంలో ఈ దళితులపై జరిగిన దాడులపై తీవ్ర వ్యతిరేకత చూపి ర్యాలీలు నిర్వహిస్తామని, మరి అలాగే ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు ఈ దళిత నాయకులు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇటు దళితులు తాలూకు సంబంధించినటువంటి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్.